ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మీ నుంచి మేము ఇలాంటి అనధికారమైనటువంటి విమర్శని మేము ఎప్పుడు కూడా ఎదురు చూడలేదు. మీరు ఇప్పటివరకు ఒక ఎనాలిసిస్ట్గా, రాజకీయ ఎనలైజర్గా మంచి గుర్తింపు ఉంది. దాన్ని మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ తోటి ఈరోజు మీరు సమానంగా మాట్లాడడం జరిగింది. ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు మధ్య సరే పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, అమిత్ షా గారితో కూర్చొని మాట్లాడారని చెప్తున్నారు. అది చూసినట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే అమిత్ షా గారు మీకు ఫోన్ చేసామని చెప్పారా? పవన్ కళ్యాణ్ గారు అడిగారు మీరు ప్రజలందరికీ తెలియజేయండి అని. అనధికారమైనటువంటి, ఎవరికీ తెలియనటువంటి ఒక విషయాన్ని మీరు అలా విమర్శించడం కరెక్ట్ కాదు. మీ జ్ఞానాన్ని 10 మందికి ఉపయోగించడం కోసం ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసిందనుకోండి, వాటి గురించి మాట్లాడండి. సరిదిద్దుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పడిన తర్వాత ఎన్ని జాతీయ అవార్డులు తీసుకున్నారో మీకు తెలియంది కాదు. అలాగని చెప్పేసి మీరు జగన్మోహన్ రెడ్డి కితాబ్ ఇచ్చి జాకీలతో జగన్మోహన్ రెడ్డిని లేపాల్సినంత అవసరం అయితే లేదు. ఈ రాష్ట్రం ఈరోజు చాలా సుభిక్షంగా ఉంది. కాబట్టి మీరు మీ విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరపు నుంచి మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఒకవేళ ఇది కనుక కంటిన్యూ అయినట్లయితే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మిమ్మల్ని విమర్శించడం జరుగుతుంది. కాబట్టి మీ వాయిస్ని వెనక్కి తీసుకోండి. తప్పుని తప్పుగా చెప్పండి, నిజాన్ని నిర్భయంగా చెప్పండి, అంతవరకే. కానీ అబద్ధాలను ప్రజల మీద రుద్ది ప్రభుత్వం మీద విశ్వాసాన్ని పోగొట్టాలని చెప్పేసి మీరు కనుక అనుకున్నట్టయితే మాత్రం అది తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది.